సమంత రాజ్ల పెళ్ళికి సంబంధించి ముందు పెళ్లి జరిగింది లేదు అది పెళ్ళికి సంబంధించిన ఆరంభ వేడుక లాంటి ప్రచారాలు జరిగినాయి. అయితే ఏదైతే వాళ్ళు చేసుకున్నది ఆశ్రమంలో కావడంతో ఇషా ఫౌండేషన్లో కావడంతో భూతశుద్ధి వివాహం అని ప్రకటించారు. ఏమిటి ఈ భూతశుద్ధి వివాహం అన్నది ఇప్పుడు పబ్లిక్ బాగా చెక్ చేసుకుంటున్నారు. ఇషా ఫౌండేషన్ ఇవి నిర్వహిస్తుంటుంది. నింగి అంటే నేల, నింగి అంటే ఆకాశం అనమాట, నేల, నీరు, నిప్పు, వాయువు, ఈ పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహబంధంతో ఒక్కటి కావడమే భూతశుద్ధి వివాహం. ఈ క్రతులో వధూవరుల దేహాల్లోని పంచభూతాలని శుద్ధి చేస్తారు వాళ్ళ కార్యక్రమం ద్వారా. స్త్రీ పురుషుల మధ్య మానసికంగా భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని సాధించడం దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతీతంగా ప్రాణ మరణ భయాలకు ఆందోళనకు దూరంగా భావోద్వేగ ఆలోచనలకి తావు లేకుండా లింగభైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ క్రతువే భూతశుద్ధి వివాహం అన్నటువంటిది ఇషా ఫౌండేషన్ చెప్తోంది. ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో వివాహ క్రతువు నిర్వహిస్తారట. సమంత వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సామాన్యులు కూడా ఈ పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు. అనేక మంది సామాన్యులు చేసుకుంటున్నారు. ఆ యోగాని అంగీకరించేటటువంటి వాళ్ళు, యోగ సంప్రదాయాన్ని అంగీకరించేవాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి చేసుకోవడంతో ఈ విషయం కాస్త ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవంగా తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్ని సద్గురు స్థాపించడం, భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు అదొకటి కావడం, ఎక్కువ శాతం మంది యోగా నేర్చుకునేందుకు మానసిక ప్రశాంతకి అక్కడికి వెళ్తూ ఉండటం. ఇషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో లింగభైరవి ఆలయం కూడా ఉంది. భైరవి మాతను సద్గురు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆలయం భూతశుద్ధి వివాహాలు అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. నిన్న జరిగింది అక్కడే అన్నటువంటిది ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నమాట.